పంతులు గారు ఏ లోపం జరగకూడదు. కూరల్లో ఉప్పు కారం కరెక్ట్ గా ఉండాలి. ఏ లోపం రానివ్వనమ్మా, చూసుకుంటాను కదా. ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఆల్ ది థింగ్స్. ఒరే అన్నయ్య, పెళ్లి గిల్లి అని పెద్ద బిల్డపిచ్చారు, ఇంకా అన్నదానం మొదలెట్టండి అసలు. ఒరే దరిద్రుడా, శనిదానాలు పుచ్చుకుని అన్నదానం అలవాటు అయిపోయింది. దీన్ని అన్నదానం అనరా, విందు భోజనం, వివాహ భోజనం అంటారు. నమస్కారం అండి. ఏమిటా ఏడుస్తావు? ఏడుస్తా ఉంటుంటాను. నా మరచెంబు పోయిందండి. మరచెంబు పోయిందా? మరి ఎక్కడుందో వెతుక్కో. ఏమండి, మీకు దొరికితే నాకు చెప్తారుగా? చెప్తాను. నాకు దొరికితే నీకు తీసుకొచ్చి ఇస్తాను. దరిద్రుడా, వెళ్ళ. ఈవిడొకటి నా ప్రాణానికి. ఏ బజ్జీ, ఓయ్ బజ్జీ, ఏ బజ్జీ, ఓయ్ బజ్జీ, ఏ బజ్జీ, ఓయ్ బజ్జీ, ఏ బజ్జీ, ఓయ్ బజ్జీ బజ్జీ, ఏ బజ్జీ బజ్జీ, ఏ బజ్జీ. బాగా మెక్కండమ్మా. నా డ్రెస్ గురించి ఏంటనే వాళ్ళ మధ్యలో కాయ చేసావు? గట్టిగా అరకురా దరిద్రుడా. రుచి చూసి బాగు లేకపోతే అల్లరి చేద్దామని. తీసుకో. బళ్ళు ఉన్నాయన, ఎప్పుడు రుచి చూడలేదు. ఇదిగో మిస్టర్, ఇల్లారా. ఏమిటయ్యా ఈ బజ్జీలు ఇంత ప్రశస్తంగా ఉన్నాయి? ఇందులో ఏం పెట్టారు? వంకాయ, ఉల్లిపాయ, కోడిగుడ్డు. అన్నయ్య, మన లైఫ్ లో చాలా మిస్ అయిపోతున్నా అన్నాయా. ఏంట్రా చాలా మిస్ అవుతున్నావా? దరిద్రుడా, పప్పు తినే ఇలా దున్నపోతూ తయారయ్యావు. ఇవి కూడా తిన్నావంటే గున్న ఏనుగులా తయారవుతావు. రే, ఎగ్స్ తిన్నావంటే ఆల్ హిందూ గాడ్స్ చెప్పించి వదిలి పెడతారా? అంత ఆనందం దాకా ఆన్ చేసుకుందాం. మళ్ళీ ఏమైందా? ఏడు చేస్తున్నావు? నా మరిచెంబు కనిపించిందా అండి? మరచమ్మా, నువ్వు కదలకరా, నువ్వు అక్కడే ఉండు. కావాలా నీకు? దరిద్రుడా, అరే మళ్ళీ ఒకసారి మరచమ్మన్నారు, చంపేస్తా నిన్ను. అన్నయ్య, ఇంకో ఎగ్గబుచ్చి తిద్దాం. ఏమండోయ్, మీ బజ్జీలో అది వచ్చిందా? ఏమండోయ్ పంతులు గారు, మీ బజ్జీలో అది వచ్చిందా? వచ్చిందండి, వచ్చింది. ఏమండోయ్, మీ బజ్జీలో అది వచ్చిందా? వచ్చిందండి, రూపాయి బిళ్ళ. మీ బజ్జీలో వచ్చిందమ్మా? మీ బజ్జీలో మీ బజ్జీలో వచ్చిందని 2 వచ్చాయి. అమ్మో, మీకు పెద్ద బజ్జీ వేసింటాడు. ఎంతైనా జ్యోతి అదృష్టవంతురాలే. అవునే, అమెరికా మొగుడు వచ్చాడు. ఓ మా తల్లి గదే. చూడమ్మా, పూలు చక్కగా పెట్టండి. ఆ నగలన్నీ పెట్టండి పెట్టండి. అమ్మా మా తల్లి కదా. స్వాతి, తాతయ్య, తాతయ్య, బావా ఇటే వస్తాడు. జరిగేది మీ పెళ్ళి, కంగారు పడకు. ఏంట్రా బుజ్జి, మళ్ళీ వచ్చావు? నీ చేతిలో నా ఫ్లవర్, నీ మూతిలో నా గ్లాసు. థ్యాంక్స్. అదేంటో నువ్వు తాగుతున్నావు? టెన్షన్. టెన్షనా? దేనికి? మామా, నీ అంకుల్ ఏంటి? మొండి. నీ ఆంటీ జగముండిది. అదే టెన్షన్. వాళ్ళిద్దరూ ఎవరికి పెళ్లి చేస్తారో, ఎవరికి క్యాన్సిల్ చేస్తారో, అసలు శుభం కార్డు ఎవరు ఫేస్ మీద వేస్తారో తెలియక టెన్షన్. రివర్స్ లో కొట్టాడు వీడు. నాకు ఇప్పుడు డబుల్ టెన్షన్ వచ్చి పడింది. మందు కొట్టాల్సిందే. మందు మంది. అమ్మ మీ కన్నం, అమ్మ మీ కన్నంలోకి వంకాయ, అమ్మ మీ కన్నం, అమ్మ మీ కన్నంలోకి వంకాయ. బాబు, తమరు ఫస్ట్ టైం జీవితంలో భోజనం చేయటం? రే, నేను చూసాగా పొద్దున్న నుంచి 6వసారి. ఏమన్నా మీకు బజ్జీల్లో అది వచ్చిందా? నా మరిచెంబు. బజ్జీల్లో మరచెంబుల్లో వెయ్యరు. రూపాయి బిళ్ళ పెడతారు, మీరు నాక్కోండి, మరసం పోతుంది. ఏండి రవాణం లేదా? పరవన్నమా? ఓరి నీ అబ్బా, అన్నం పక్కకు పొర్లిపోకుండా అరటికాయల డ్యాము కట్టావు కదరా. అరటికాయ డ్యాము కాదురా, ఆల్మట్టి డ్యాము. అన్నాయ్, వీడు పొద్దు నుంచి ఎన్నోసారి భోజనం చేయటం? 6వసారి. 7వసారి. అబ్బే 6వసారి. 7వసారి. నేను చూసాక 6వసారి. 8వసారి. ఎంత గొప్ప కౌంటింగో. నిజాయితీ. అన్నం కొంచెం తగ్గట్టుంది, పెడతా తిను. కుంభం పోసుకున్నావు కదరా, తారు డబ్బాకు తలకాయ పెట్టినట్టు తిను. అన్నాయ్, ఏసేయ్. అల్లుడు గారు, ఎందాకొచ్చింది విందు భోజనం? బ్రహ్మాండంగా జరుగుతుంది అత్తగారు. అక్కడ బంతికి 500 మంది లేస్తే ఇక్కడ 1000 మంది లేస్తున్నారు. కాకపోతే ఏమైందండి? ఇచ్చిన డబ్బా ఏమైనా అరగంట అయింది. అక్కడ మామగారు భోజనాల తర్వాత వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే మనం పెట్టిద్దాం. డబ్బు గురించి మీరేం ఆలోచించద్దు. ఎంత ఖర్చైనా సరే వెళ్ళి ఏర్పాట్లు చేయండి. అది శ్రీమతి కాకాని గారంటే. ఆహుతులారా, పెళ్లికి ఇంకో గంట సమయం ఉన్నందున శ్రీమతి కాకాని రాజలక్ష్మి గారు వినోద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ లోపు
ఒక మహానటుడు మీతో ముచ్చటిస్తారు. పద అదా దరిద్రుడా పద. ఇదిగో పంతులు గారు చాలే ఆపో. బతుకున్న మహానటుడు తీసుకురావటం గొప్పే ఉంది. ఈడ కాకాని కోటేశ్వరరావు గారు మరణించిన మహానటుడిని ఏదికి మీదకు తీసుకొచ్చేస్తున్నారు. మహాజిల్లారా ఇప్పుడు బొబ్బిలి పూలు వచ్చేస్తున్నాడు. హాయ్. అన్నా ప్రత్యక్షమైపో. దా. నమస్తే బాగున్నారా బాపు? అమ్మగారు రండి. జ్యోతిమ్మ గదిలో కనిపించడం లేదమ్మా. ఇది ఖచ్చితంగా మామగారు పని అయి ఉంటుంది తాతగారు. అవును, మొండి మనిషి. గోపి, నీకు తాత లేడని చెప్పాడుగా, నువ్వు తాత లేడనుకో. దౌర్జన్యంగానైనా సరే వెళ్ళి జ్యోతిని తీసుకురా. వెళ్ళు. కాకాని కోటేశ్వరరావు. ఒడ్డు కోయించి పేరు పెట్టిన నన్నే పేరు పెట్టి పిలిచేంత మొనగాడవయ్యావా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళై తప్పులు చేస్తున్నప్పుడు పెద్దరికం తీసుకోవడంలో తప్పు లేదు. ఏమిట్రా నేను చేసిన తప్పు? జ్యోతిని మాయించేశావు. ఈ కాకాని కోటేశ్వరరావు 10 మందికి అన్నం పెట్టాడు, పట్టుబట్టలిచ్చి పెళ్లిని చేశాడు గాని పరువు తక్కువ పని అన్నాడు చేయలేదురా. ఇప్పుడు చేశావు. మర్యాదగా జ్యోతిని అప్పగించకపోతే ఈ కర్రే నీకు పాఠం చెప్తుంది. కోటేశ్వరరావు గారు, ఏమిటి కోటేశ్వరరావు గారు? చూడవయ్యా చూడు, నేను జ్యోతిని మాయించేశానట, వీడు నా మీద కరెత్తాడయ్యా. జ్యోతిని ఎవరు మాయం చేయాల్సిన అవసరం లేదు. ఆ భగవంతుడే మాయం చేయబోతున్నాడు. ఏమయ్యా గోపి, మీ తాతయ్యకి నిజం చెప్పలేదా? ఏమిటో తాత? చెప్పరా? జ్యోతికి ఏం కాలేదు కదా? బహుశా జ్యోతి జీవితానికి ఇదే చివరి సూచన. డాక్టర్, జ్యోతికి ఏమైంది? ఆరిపోవటానికి సిద్ధంగా ఉంది బాబు. షీ సఫరింగ్ ఫ్రమ్ లుకేమియా. మందులు వాడితే 6 మాసాలు బతుకుతుంది. అది రోజు నరకం అనుభవిస్తూ, వాడకపోతే 6 రోజుల్లో ప్రశాంతంగా కన్నుమూస్తుంది. అవును డాక్టర్, ఈ విషయం బయటపడితే నువ్వు నానమ్మ తట్టుకోలేరు. నేను మీకు చెప్పలేదు. అర్ధాయుష్టితో చనిపోయే జ్యోతి చివరి కోరిక తీర్చడానికి నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను.